మరి మీరు చెప్పండి, ఆ కేటగిరీని పక్కన పెట్టండి, మేము ఇమీడియట్గా అమలు చేస్తామని చెప్పండి. 9th షెడ్యూల్లో మేమే పెట్టేస్తామని చెప్పండి. మరి ఆ పని చేయండి మరి మీరు చేతనైతే. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎవరు అడిగిరండి మిమ్మల్ని? వారం రోజుల్లోపు కథం పట్టించిన దేశం అంతా. ముఖ్యమంత్రిగా పెట్టిన బిల్లుల విషయంలో గవర్నర్ నుంచి రాష్ట్రపతికి వెళ్ళిన తర్వాత మీరు ఈ 3 నెలల కాలంలో మీరు చేసిన పోరాటం ఎందుకు దయచేసి చెప్పండి. ఆల్ పార్టీ మీటింగ్ పెట్టారా? ఓ డెలిగేషన్ తీసుకెళ్లారా? ఇక్కడేమైనా సమావేశాలు పెట్టారా? నథింగ్. నాట్ ఈవెన్ సింగిల్ మీటింగ్ కూడా పెట్టలే. గుజరాత్లో కానీ ఇంకా మిగతా రాష్ట్రాల్లో కూడా కొన్ని ముస్లిం కులాలు బీసీలో ఉన్నాయి. మరి మీరు సమాధానం చెప్పండి. ఆల్రెడీ సుప్రీంకోర్టులో రాజశేఖర్ రెడ్డి బీసీ ఈ కేటగిరీలో కొన్ని ముస్లిం కులాలను చేర్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకి వెళ్తే హైకోర్టు కొట్టేస్తే అక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది, కంటిన్యూ చేయండి ఇప్పటివరకు అయితే తుది తీర్పు వచ్చేంత వరకు అని. మరి మీరు వచ్చి 10 ఏళ్ళు అవుతుంది కదా, మరి ఏమి సుప్రీంకోర్టులో మీరు ఏమి అఫిడవిట్ వేసి దాన్ని ఆపే ప్రయత్నం చేశారు? చేయలే. ప్రతి ఒక్కడిది ఓటు బ్యాంకు పాలిటిక్సే. ఇప్పుడు ఎలక్షన్లు పెట్టాలి కదా, మేము బీసీల కోసం ఉన్నాం, మేమే బీసీల కోసం ఉన్నామని చెప్పడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. అంత దొంగలు, ఎవడు సక్కలేడు.